నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఎవరి స్వభావం అంటే రాసుల బట్టైనా నక్షత్రాల బట్టైనా స్వభావం బాగా చెప్తారు. కరెక్ట్ గా చాలా మంది కూడా రిలేట్ అయ్యి కమెంట్స్ చేస్తూ కూడా ఉంటారు. సో ఈ రోజు మనము రాసుల బట్టి ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశి బట్టి మాట్లాడుకో. సో ముందుగా అందులో మేష రాశి. తప్పకుండా. మేషరాశి అంటే మనకి రాశుల్లో మొదటి రాశి రారాజు రాశి అంటాం. మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ ఈ రాశిలో రవి ఉచ్చస్థితి అంటారు దీనికి. అంటే ఏంటంటే ఈ రాశిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు, ప్రతి విషయం వాళ్ళుగా చేసుకోగల సామర్థ్యత ఉన్నవాళ్ళు. అంటే ఏంటంటే ఏ పనైనా వాళ్ళు ఇండిపెండెంట్ గా చేసుకోగలరు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కొన్ని రాసులు వాళ్ళు డిపెండెంట్, ఎవరైనా సాయం ఉంటే కానీ వాళ్ళు చేయలేరు. కానీ మేషరాశి వాళ్ళు నిరంతరము ఇండిపెండెంట్ గా వాళ్ళు వర్క్ చేసుకోగలరు. ఎక్కడికైనా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. అంత క్యాపబిలిటీ ఉంటుంది. ముక్కుసూటి మనుషులు, కొంచెం మొండి వాదన ఉంటుంది. మాట్లాడితే ఎదుటి వాళ్ళు కొంచెం ఈయన కొడతాడే ఏంటి, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వేస్తే అన్నట్టుగా ఉంటుంది లక్షణం. కానీ చాలా నిజాయితీగా పనిచేస్తారు. ఏ విషయమైనా సరే దాపరికం లేకుండా మొహం మీద మాట్లాడతారు. దాపరికాలు పెట్టుకొని లోపలికి ఒకటి బయట ఒకటి మాట్లాడే లక్షణాలు వీళ్ళకుండవు. మొహం మీదే మాట్లాడేస్తారు. ఆ మొహం మీద మాట్లాడమే చాలా మంది వీళ్ళకి విరోధులుగా మారుతుంటారు, అంటే శత్రువులుగా మారుతారు. సో ఎందుకంటే ఏదైనా నిజం మాట్లాడితే ఎప్పుడైనా సరే అది శత్రువుగానే ఎదురు వాళ్ళు చూస్తారు, కానీ వాళ్ళు మిత్రులుగా చూడరు. సరే కానీ వీళ్ళ ప్రాణం, స్నేహం అంటే ప్రాణం పెడతారు. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము. ఫ్యామిలీతో గడపడం కూడా వీళ్ళకి ఇష్టమే. ఫ్యామిలీని ఒక మంచి స్థాయిలో ఉంచాలనే కోరిక, తపన ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా ఫ్యామిలీతో ఉండలేరు వీళ్ళు. అది కూడా వీళ్ళకి ఒక మైనస్ పాయింట్. అంటే ఎప్పుడు ఫ్యామిలీతో గడపకుండా ఎప్పుడు పని 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 తిరుగుతూ ఉంటారు అని చెప్పి ఇంట్లో వాళ్ళు వీళ్ళ మీద ఒక నింద వేస్తుంటారు. వీళ్ళకి అంత ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు చూసినా చెండ శాసనం లాగా ఇంట్లో అన్ని రూల్స్ పెట్టేస్తుంటారు. ఇది చేయాలి, అది చేయాలి, టైంకి ఇది టైం తినాలని చెప్పేసి స్ట్రిక్ట్ గా అనిపిస్తారు. కానీ ఏమి ఉండదు, అసలు స్ట్రిక్ట్ ఏ ఉండదు. వాళ్ళు చాలా ఒబీడియంట్, చాలా సున్నితమైన మనసు. బయటికి కరాఖండిగా కనిపించే మాట తీరు వీళ్ళ స్వభావం ఏంటంటే, కుజుడు ఒక కారకత్వం కనుక మాట కొంచెం కొట్టినట్టే ఉంటుంది. ఏదైనా మాట్లాడితే అది ఇంత గట్టిగా స్ట్రాంగ్ ఎందుకు చెప్పాలి, సాఫ్ట్గా చెప్పొచ్చు కదా అనుకుంటాం. కానీ కొంతమందికి వాయిస్ కొన్ని బేస్ వాయిస్ వస్తుంది. వాయిస్ కొన్ని కొంతమందికి కొంచెం గట్టిగా కరాఖండిగా మాట్లాడే వాయిస్ వస్తుంది. ఏదైనా సరే క్షుణ్ణంగా చెప్పడము, క్షుణ్ణంగా తెలుసుకోవడం వీళ్ళకి అలవాటు. అందువల్ల ఎదుటి వాళ్ళని కొంచెం విసిగించవచ్చు. కొంతమందికి అది భారంగా భావించవచ్చు. ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ దీంట్లో పుట్టిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అమ్మాయిలు కాస్త తెలివైన వాళ్ళు మేధావులు, అబ్బాయిలు కొంచెం తెలివైన వాళ్ళు మేధావులు. కాకపోతే అబ్బాయిలు బయటపడతారు, అమ్మాయిలు బయటపడరు. అదే మేషరాశి అమ్మాయిలు చాలా సైలెంట్గా ఇంట్లో తన పని తను చేసుకుంటూ ఏదైనా సరే సలహాలు, సంప్రదింపులు, తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఒక కొడుకులాగా అన్ని పనులు చేసి పెట్టగలదు అమ్మాయి. కానీ వాదించదు. అబ్బాయిలు ఖచ్చితంగా వాదిస్తుంటారు. ఇది ఇలాగే చేస్తా, ఇది ఇలాగే ఉంటుంది, ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతుంటారు. సో ఎవరినైనా ఎదిరించి వాదించడం అబ్బాయిల లక్షణం. అయితే ఏదైనా ఏ పనైనా తనకు అనుకూలంగా మార్చుకుని చేసుకోవడం అమ్మాయిల లక్షణం. కానీ ఇద్దరూ తెలివైన వాళ్ళే ఇందులో. సో మేషరాశిలో పుట్టడం వల్ల ఒక విధంగా అదృష్టవంతులుగా చెప్పొచ్చు వీళ్ళని. అదృష్టమైన తత్వమే చెప్పొచ్చు వీళ్ళకి ఎక్కువ. కాకపోతే వీళ్ళని ప్రేమించే వాళ్ళు తక్కువ, వీళ్ళు ప్రేమించే వాళ్ళు ఎక్కువ. ఈ నక్షత్రాల బట్టి కూడా ఇందులో మరి స్వభావం అటు ఇటు మారుతుందంట. ఖచ్చితంగా మారుతుంది కదా. 3 నక్షత్రాలు ఉంటాయి ఇందులో. అశ్విని 4 పాదాలు, తర్వాత భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటుంది. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. సో హైలీ నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు. సో చదువులు, తర్వాత యాక్టింగ్ ఫీల్డ్లోని రైటర్స్గా, తర్వాత వీళ్ళు ఎక్కువగా డాక్టర్స్గా ఉంటారు. ఎందుకంటే డాక్టర్స్గా ఉండడం వాళ్ళకి చాలా ఇష్టం. వైద్యం చేయడము, సేవ చేయడము అనేది ఇష్టం అన్నమాట. మళ్ళీ భరణి అనేటప్పటికి మళ్ళీ సినిమా యాక్టింగ్, తర్వాత రికార్డింగ్స్, తర్వాత ఎడిటింగ్స్, తర్వాత అన్నీ వస్తాయి ఇంకా అందులో. మొత్తం టోటల్గా ఏంటంటే కళల మీద ఎక్కువ ఆసక్తి ఎక్కువ. కళలో ఏది కళ అయినా వదలకుండా చేస్తారు వీళ్ళు. ఏదైనా కళారంగంలో ఉండాలనుకుంటారు. కొంతమంది వేదాభ్యాసం అంటే వేదాంతము, జ్యోతిష్యము, శాస్త్రాలు అవి చదువుతుంటారు. ఇది భరణి నక్షత్రంలో ఉన్నవాళ్ళు. మళ్ళీ కృత్తిక 1వ పాదం వచ్చేసినప్పటికీ కొంచెం అగ్రెసివ్ పీపుల్ వాళ్ళు. కొంచెం మాట కటువుగా ఉంటుంది. మనిషి కొంచెం రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయమైనా ఏ పనైనా ఈజీగా చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు. అది. సో మనం మేషరాశిని తీసుకుంటే దీనికి అధిపతి కుజుడు కనుక కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. రవితత్వం అక్కడ ఉచ్చస్థితి కనుక ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పనైనా చేయగల సామర్థ్యత, చేపించగల కేపబిలిటీ ఉంటాయి వీళ్ళకి.
సో అలా క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొంచెం మనకి ఇప్పుడు ఎవరైనా ఎదుగుతూ నిలబడి మాట్లాడుతుంటే నిన్న జాయిన్ అయ్యి ఇవాళ అదాటి చేస్తాను కానీ అందరూ ఏమనుకుంటారు, వాళ్ళకి శత్రువులుగా మారుతారు కదా వాళ్ళు. అది సో ఎప్పుడు కూడా మన కలియుగం కనుక ఇది మంచిని చూడకుండా చెడుని ఫస్ట్ చూస్తారు. సో చేసే మంచి కంటే వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసే హడావుడి చూసి ఏంటి కొత్తగా ఇవాళ వచ్చి నిన్నగా మన వచ్చి కాక ఇది చేస్తారు అని చెప్పి మాట్లాడతారు. అది మనం పాజిటివ్ ఎతికాం అనుకోండి, వాళ్ళంత మంచి వాళ్ళు, వాళ్ళంత పనిమంతులు ఇంకొకరు ఉండరు, చాలా బాగా పని చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి ఒక్క రాశికి నిజంగా ఈ వీడియో కూడా చాలా మంది రిలేట్ అవుతారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీ మాత్రే నమః.